హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోతుంది బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ పేపర్. చూసుకున్నట్టయితే టోటల్ మనకి 75 మార్క్స్తో ఉంటుంది. సెక్షన్ ఏలో టోటల్ 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్ రాయాలి. దాంట్లో ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్. టోటల్ 25 మార్క్స్ సెక్షన్ ఏకి సంబంధించి వస్తుంది. ఫస్ట్ యాంటీజెన్, సెకండ్ T cells, B cells and NK cells. Third, antibody diversity. Fourth, autoimmunity. Fifth, significance of vaccination. Sixth, immunodiffusion. Seventh, Edward Jenner. Eighth, agglutination. Ninth, precipitation. 10th, NK cell mediated immunity. సో ఇదంతా ఫస్ట్ సెక్షన్కి వచ్చేస్తుంది. సెక్షన్ బికి సెకండ్ బి చూసుకున్నట్టయితే అందులో మనకి టోటల్ 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్లో ఏబి చాయిస్ ఉంటుంది. అందులో ఏఆర్ బి ఏదైనా రాసుకోవచ్చు మనం. ఫస్ట్ చూస్తే డిస్క్రైబ్ అబౌట్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది టైప్ ఆఫ్ మెకానిజం ఆఫ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ 12thలో చూసుకుంటే రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ ఆర్ గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆన్ కాంప్లిమెంట్ సిస్టమ్. 13th చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టీసీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ ఏడీసీసీ ఆర్ రైట్ అబౌట్ ఎంహెచ్సి టైప్స్ అండ్ డైవర్సిటీ. 14th చూసుకుంటే వాట్ ఈస్ హైపర్ సెన్సిటివిటీ, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఆర్ డిస్క్రైబ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. 15th వచ్చేసి గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆన్ ఎలైసా ఆర్ explain about monoclonal antibodies and their applications in immunodiagnosis. So ఇది టోటల్ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ క్వశ్చన్ పేపర్. Bye friends.